వెలమకులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే ఏర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మను వెలమ సంఘం నాయకులు హస్తినాపురం చౌరస్తాలో దహనం చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో వెలమ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఎమ్మెల్యే ఇంటిని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఎమ్మెల్యేల వరకు ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం హేయమని చర్యని మండిపడ్డారు. వాళ్ళ వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా. మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ కొడుకులను తింటా. వెల్మనా కొడుకులారా మీరు ఖబర్దార్, ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఈపులు భాషింగాలు విమానాలు మోగుతాయి. కొడుకులారా చెప్తున్నా, వెల్మనా కొడుకులారా, ఇవల్ల ఈ వెల్మనా కొడుకుల పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా. నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా, కొడుక నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. మీకి నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మా వెలమ జాతిని కించపరుస్తూ అసభ్యకరంగా, అవమానకరంగా అందరినీ చంపి తీరుతానంటూ బల్ల గుద్ది సవాలు చేయడం మా అందరి దృష్టికి వచ్చింది. మా వెలమ జాతి మొత్తం భయాందోళనలకు గురవుతుంది. మాకు ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఈ ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ మా జాతిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం సమంజసం కాదు. రాజకీయ పరమైన కక్షలుంటే మీరు రాజకీయంగా ఏమైనా చేసుకోండి, కానీ ఒక జాతిని, ఒక కులాన్ని పేరు పెట్టి తిట్టడం ఈ రాష్ట్ర చరిత్రలో, గత ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు లేదు. ఏ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఈ సంవత్సరాల పాలనలో, ఈ రేవంత్ రెడ్డి పాలనలో, కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం మమ్మల్ని అందరినీ కలిసివేసింది. ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లా వెలమ అసోసియేషన్